ఓం నమో వెంకటేశాయ. ఇందీవరశ్యామలమాయతాక్షం ధనుర్ధరం నీలజటావచూడం పార్శ్వద్వయే లక్ష్మణమైథిలీభ్యాం నిషేవ్యమానం ప్రణతోస్మి రామం. శ్యామలమైనటువంటి నేత్రములతో ధనుర్ధారి అయి విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 484వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి నాటికి నాడే నా చదువు అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నాటికి నాడే నా చదువు నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచేటి చదువు నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచేటి చదువు నాటికి నాడే నా చదువు ఎనయనితని ఎరుగుటకి పో వెనుకవారు చదివిన చదువు ఎనయనితని ఎరుగుటకి పో వెనుకవారు చదివిన చదువు మనసున నీతని మరచుటకి పో మనసున నీతని మరచుటకి పో ఇప్పటి ప్రౌఢల చదువు మనసున నీతని మరచుటకి పో పనివడి ఇప్పటి ప్రౌఢల చదువు నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచేటి చదువు నాటికి నాడే నా చదువు తెలిసి ఇతని తెలియుటకి పో తొలుత కృతయోగాదుల చదువు తెలిసి ఇతని తెలియుటకి పో తొలుత కృతయోగాదుల చదువు కలిగిన ఈతని కాదనకి పో కలిగిన ఈతని కాదనకి పో కలియుగంబులో కలిగిన చదువు కలిగిన ఈతని కాదనకి పో కలియుగంబులో కలిగిన చదువు నాటికి నాడే నా చదువు మాటలాడుచును
దొరలగు బ్రహ్మాదుల చదువు సిరులని తనిని మరచుటకే పో సిరులని తనిని మరచుటకే పో విరసపు జీవుల విద్యల చదువు సిరులని తనిని మరచుటకే పో విరసపు జీవుల విద్యల చదువు నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచేటి చదువు నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచేటి చదువు నాటికి నాడే నాటికి నాడే నాటికి నాడే నా చదువు. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రిసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 73తమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అపాపదర్శనం శూరం కృతాత్మానం యశస్వినం ప్రవ్రాజ్యచీరవసనం కిన్ను పశ్యసి కారణం. భరతుడు కైకేయీదేవిని అడుగుతున్నటువంటి ప్రశ్నలు దశరథ మహారాజు గతించాడని, రామచంద్రమూర్తి వనానికి పంపించాడు అని, దానికి కారణం కైకేయీదేవి అని చెప్పి కైకేయి ద్వారానే తెలుసుకుని, అంటే కైకేయీదేవి ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పి అదంతా కూడా భరతుని కోసమే చేశాను అని చెప్పినది. దాంతో నీకు ఏ ద్రోహం చేశారని వీరందరినీ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు? దశరథ మహారాజు అందరికంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమించాడు కదా. నీకు సవతి అయినటువంటి కౌసల్యాదేవి నిన్ను సొంత చెల్లెలిలా చూసుకుంది. అంటే సవతుల మధ్య పోరుతోటి ఆ విధంగా వారి మీద కోపంతో ఏమైనా వారి బిడ్డలకు హాని కలిగించవచ్చును కదా. కానీ ఆ విధమైనటువంటి పోరు కౌసల్యాదేవికి నీ అందు లేదు. ఆమె నిన్ను సొంత చెల్లెలిలా చూసుకుంది కదా. రామచంద్రమూర్తి నిన్ను కన్న తల్లిలా భావించాడు. నీవు కూడా రాముణ్ణి ఆ విధంగానే చూసుకున్నావు. అటువంటి నీవు ఎందుకని ఈ విధంగా చేశావు? రామచంద్రమూర్తిని వనానికి పంపించి ఏమి సాధించాలనుకుంటున్నావు? పైగా ఇంతటి ఘోరకృత్యాన్ని చెయ్యరానటువంటి పాపాన్ని చేసి అదేదో ఘనకార్యం చేసినట్లుగా సామాన్యంగా చెబుతున్నావు. జరిగినటువంటి నష్టము చాలా ఎక్కువ. నువ్వు కోరినటువంటి లాభమేమో ఏమీ కనిపించడం లేదు. పైగా ఈ పని చేసినటువంటి నీవు ఏదో తెలివిగా చేసినట్లుగా వ్యవహరిస్తూ మాట్లాడుతూ ఉన్నావు. ఏమిటి అవివేకము? ఎందుకు ఇలా చేశావు అని అంటూ అపాప దర్శనం, పాపపు దృష్టి అనేదే లేనటువంటి వాడు. అంటే ఇక్కడ పాపము చెయ్యనివాడు అని మాత్రమే కాదు, అసలు పాపపు ఆలోచనలే లేనటువంటి వాడు అని ఇక్కడ అర్థం అన్నమాట. అంటే రామచంద్రమూర్తి పాపములు చెయ్యనివాడు అని చెప్పటం మాత్రమే కాదు, అసలు అటువంటి ఆలోచనలు కూడా రావు. పాపపు దృష్టితోటి వేరే వారిని చూడటము కూడా ఉండదు అని చెప్పి అంటున్నారు. సహజంగా న్యాయశాస్త్రంలో చెబుతారు అత్యంతాభావము అని. అంటే ఇంత పూర్వము కానీ ఆ సందర్భంలో కానీ తర్వాత కానీ ఎప్పుడూ కూడా పాపపు ఆలోచనలు లేనటువంటి వాడు, పాపపు కృత్యములు చేయనివాడు అని అర్థం అన్నమాట. అటువంటి వాడు శూరుడు. శూరుడు అంటే దానం చేయటంలోనూ ధర్మం చేయటంలోనూ యుద్ధంలోనూ ఎందులోనూ కూడా వెనకాడనటువంటి వాడు. కృతాత్మానం, తన మనస్సుని బుద్ధిని కూడా అదుపులో ఉంచగలిగినటువంటి వాడు, అదేవిధంగా స్వాధీనంలో ఉంచుకున్నవాడు, నిర్మలమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడు. అందుకే కదా ఏదైనా చేస్తున్నప్పుడు
చక్కటి అంతఃకరణంతో, అంతఃకరణ శుద్ధితో అని అంటారు. అంటే అంతఃకరణ శుద్ధి అంటే మనస్సుని బుద్ధిని కూడా అదుపులో పెట్టి, అదుపులో పెట్టడము అంటే ధర్మ మార్గము యందు మాత్రమే నిలిపి కార్యాన్ని ఆచరించడం అన్నమాట. ఆ విధంగా అంత చక్కటి బుద్ధి, మనస్సు, అంతఃకరణం కలిగినటువంటి వాడు యశస్వినం. వీటన్నిటితో పాటుగా కీర్తి గడించినటువంటి వాడు, ప్రజలందరూ కూడా కోరుకునేటువంటి వాడైన రాముడిని చీరవసనం ప్రవ్రాజ్య, నారచీరలు గట్టించి పట్టుపీతాంబరమును ధరించి కిరీటమును ధరించి సింహాసనం మీద కూర్చోవలసినటువంటి రామచంద్రమూర్తిని నారచీరలు ధరింపజేసి అడవికి పంపించావు. కిం కారణం పశ్యసి, నువ్వు అడవికి పంపించి ఇంకా ఏం కారణం చూస్తున్నావు, ఏమి నాకు చెప్పాలి అని భావిస్తున్నావు అంటే చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం, చేసినటువంటి తప్పుని సమర్థించుకోవటం కోసం 1,00,000 కబుర్లు చెప్పవచ్చు. కానీ ఇక్కడ భరతుడు సూటిగా అడిగేస్తున్నాడు, ఇటువంటి రామచంద్రమూర్తిని అడవికి పంపించి ఇంకా ఏం చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నావు. సహజంగా ఎవరైనా ఏదైనా పని చేశారంటే దానికి ఏదో ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. కానీ ఎటువంటి ప్రయోజనము లేకుండా ఇతరుల యొక్క హితాన్ని హరించేటటువంటి వారిని ఏతు ఘ్నంతి నిరర్ధకం పరహితం తేకే నజానీమహే అని అన్నట్లుగా ఎవరైతే ఎటువంటి ప్రయోజనము లేకుండా ఇతరులకు కలిగేటటువంటి హితాన్ని నాశనం చేస్తారో అటువంటి వారిని ఏమన్నా వాళ్ళని రాక్షసులు అంటానికి కూడా వీలు లేదుట, అంతకంటే కూడా నీచమైనటువంటి వ్యవహారం కలిగిన వారు అని అన్నారు. ఎందుకంటే రాక్షసులు కూడా వారి ప్రయోజనము కోసమని ఇతరులను హింసిస్తూ ఉంటారట. కానీ ఎటువంటి ప్రయోజనము లేకుండా ఇతరులను హింసించాలి, ఇతరుల యొక్క కార్యములను చెడగొట్టాలి అని భావించేవారు అంతకంటే దారుణమైన వారు. మరి నీవు ఇలాగా ఏ ప్రయోజనము లేకుండా రాముడిని వనవాసానికి పంపించి ఏం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నావు? నాకు రాజ్యాన్ని కట్టబెట్టాలనా? అదొక ప్రయోజనంగా నువ్వు భావిస్తున్నావా? అంతకంటే గొప్ప ప్రయోజనమైనటువంటి రాముడు రాజు అవ్వటం అనే ప్రయోజనం ఉండగా అల్పస్య హేతోరు బహుహాతుమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసిమేత్వం అని అన్నట్లుగా అల్పమైనటువంటి దానికోసమని అధికమైనటువంటి దానిని పోగొట్టుకోవటం, అది విచారం అంటే ఏమిటి? ఆలోచన లేనటువంటి వారి యొక్క తీరు. ఆ విధంగా నాకు పట్టాభిషేకం జరగాలి అని చెప్పి రామ పట్టాభిషేకాన్ని ఆపావంటే ఇదెక్కడి వివేకం? దానిని మనలా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అని అంటూ లుబ్ధాయా విధితో మన్యే నతేహం రాఘవం ప్రతి తథాహ్యనర్థో రాజ్యార్థం త్వయా నీతో మహానయం. ఏంటమ్మా నువ్వు అనుకున్న ప్రయోజనం? అహం రాఘవం ప్రతి యథా తథా లుబ్ధాయా తే నవిదిత. నేను రాముడి విషయంలో ఎటువంటి భావన కలిగి ఉన్నాను అంటే ఏ విధమైనటువంటి భక్తి భావన, ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నానో ఆ విషయం నీకు తెలియదు. రాముడి నుంచి రాజ్యాన్ని లాక్కుని నాకు అప్పచెబితే నేనేదో ఆనందించేస్తాను, ఆ సింహాసనం మీద కూర్చుని కులుకుతాను అని చెప్పి అనుకుంటున్నావేమో. అసలు రాముడి విషయంలో నా మనసులో ఉన్నటువంటి భావన నీకు తెలియదమ్మా. ఇతిమన్యే, కన్న తల్లివి అయ్యి ఉండి కూడా బిడ్డ మనస్సులో ఏముందో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో నీవు ఉన్నావు అని చెప్పి భరతుడు కైకేయిని నిందిస్తున్నాడు. అందుకనే రాజ్యార్థం మహాన్ అయం అనర్థ త్వయా ఆనీత. అందుకనే నా మనస్సులో ఏమున్నది అని తెలుసుకోలేకపోయావు కావుననే, నీ బిడ్డ మనస్సునే తెలుసుకోలేకపోయావు కావుననే రాజ్య లోభంతో, రాజ్యకాంక్షతోటి, దురాశతోటి ఇంతటి అనర్థానికి ఒడిగట్టావు, ఇంతటి అనర్థాన్ని చేశావు అని అంటున్నాడు. సహజంగా ఏదైనా అనర్థం జరగటానికి కామము, క్రోధము ప్రధానమైనటువంటి కారణములుగా చెప్పుకుంటాం. కానీ కామక్రోధాలతో పాటు లోభము, దురాశ కూడా అనర్థానికి దారితీస్తుంది. ప్రాణహానికి కానీ, మానహానికి కానీ, లేకపోతే వంశనాశనానికి కానీ దురాశ కూడా దారితీస్తుంది. కావున దురాశ కూడా ఏమి తక్కువదేమీ కాదు. కామక్రోధములు ఎంత అనర్థాన్ని చేస్తాయో దురాశ కూడా ఆ విధమైన అనర్థాన్ని తీసుకువస్తాయి అని ఇక్కడ భరతుడు
అంటున్నాడు అనమాట. అందుకనే నీవు నీ బిడ్డ మనసును తెలుసుకోలేక ఈ విధంగా రాముడికి ద్రోహం చేసి ఇంతటి అనర్థానికి నువ్వు ఒడిగట్టావు అంటున్నాడు. అందుకనే భగవద్గీతలో కూడా అంటారు కదా, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అని చెప్పి 3 రకాలైనటువంటి లక్షణములు నరకానికి కారణములు అవుతున్నాయి. ఏమిటవి? కామము, క్రోధము, లోభము అని చెప్పి. లోభము అంటే దురాశ. కావున ఈ 3ంటిని విడిచిపెట్టగలిగినటువంటి వాడే ఉద్ధరించబడతాడు. అటువంటి వాడే నరకము నుండి నివృత్తిని పొందుతాడు, నరకాన్ని పొందకుండా ఉంటాడు. కావున ఇవి దరికి రాకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి పరమాత్మ కూడా చెప్పాడు కదా. మరి ఇక్కడ అందుకే అంటున్నాడు, నీవు లోభంతో, రాజ్యలోభంతో ఈ విధంగా దారుణానికి ఒడిగట్టావు అని అంటూ, అహం హి పురుష వ్యాఘ్రౌ అపశ్యన్ రామ లక్ష్మణౌ కేన శక్తి ప్రభావేన రాజ్యం రక్షితుముత్సహే. శ్రీరామచంద్రుడి విషయంలో నేను ఏ విధంగా వ్యవహరిస్తానో నీకు తెలియదా అమ్మా? ఆ మాత్రం తెలుసుకోలేవా అని అంటూ, అహం పురుష వ్యాఘ్రౌ రామలక్ష్మణౌ అపశ్యన్. రామలక్ష్మణుడు కనుక ఇక్కడే ఉన్నట్లయితే, ఒకవేళ రాముడు కనుక ఆజ్ఞాపించినట్లయితే, ఆయన యొక్క ఆజ్ఞను కాదనలేక ఆయన యొక్క శక్తితోటి నేనేమైనా సింహాసనం మీద కూర్చుని ఉండేవాడినేమో. సహజంగా నేను సింహాసనం మీద అన్నగారు ఉండగా నేను రాజ్యాన్ని పొందను, తీసుకోను. అయినప్పటికీ కూడా రాముడి యొక్క ఆజ్ఞతోటి రామాజ్ఞగా, రాజాజ్ఞగా భావించి నేను ఒకవేళ వారి యొక్క శక్తితో, ప్రోత్సాహంతో, వారు ఉన్నారు కదా అనే ధైర్యంతో నేనేమైనా రాజ్యసింహాసనం మీద కూర్చునేవాడినేమో. కానీ అసలు వారే లేనటువంటి సందర్భంలో, ఏ శక్తి లేనటువంటి, నాకు శక్తే రామలక్ష్మణుడు, శక్తి రాముడు అయితే ఉత్సాహం లక్ష్మణుడు. ఈ విధంగా నాకు శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి రామలక్ష్మణులే లేనప్పుడు ఆ 2 లేనటువంటి వాడు ఏ కార్యాన్ని నెరవేర్చగలడు? అటువంటి వాడు రాజ్యసింహాసనం మీద కూర్చోగలడా? మరి నేను కూర్చోను కదా అని అంటూ, అహం పురుష వ్యాఘ్రౌ రామలక్ష్మణు, నేను పురుష పొంగవులైనటువంటి ఆ రామలక్ష్మణులను అపశ్యన్హి, చూడకుండా, వారు లేకుండా, కేన శక్తి ప్రభావేన, ఏ సామర్థ్యంతో, ఏ శక్తితోటి, ఏ ఉత్సాహంతో రాజ్యం రక్షితుముత్సహే, రాజ్యాన్ని రక్షించాలి అని, లేకపోతే రాజ్యాన్ని పాలించాలి అని చెప్పి నేను ఎలా అనుకుంటాను? అసలు నాకు శక్తి, ఉత్సాహమే వారిరువురు అయితే వారు లేకుండా నేను రాజ్యాన్ని ఎలా పరిపాలించగలను? ఆ శక్తి సామర్థ్యములు నా దగ్గర ఇప్పుడు లేవు, వారిరువురు లేనప్పుడు నాకు అవి లేనట్లే అని అంటూ, ఒకవేళ ఇంకా అంటున్నాడు, తం హి నిత్యం మహారాజ బలవంతం మహాబలః ఉపాశ్రితో భూత్ ధర్మాత్మా మేరుర్మేరువనం యథా. ఇది కేవలం నా అభిప్రాయమే కాదు, మహారాజు యొక్క అభిప్రాయం కూడా. ఎందుకు అంటే కైకేయి అనవచ్చు, నాయనా నువ్వు చిన్నవాడివి, నీకేం తెలియదు, నేను చెప్పింది విను అని చెప్పి కైకేయీదేవి అనొచ్చు కదా. అందుకనే అంటున్నాడు, చిన్నవాడినైనటువంటి నా అభిప్రాయము, నా ఉద్దేశ్యమే కాదమ్మా, ఇది మా తండ్రి గారు అనుభవజ్ఞుడైనటువంటి 60,000 సంవత్సరములు అనుభవం కలిగినటువంటి వాడైన మా తండ్రి గారి యొక్క అనుభవము, ఆయన యొక్క ఉద్దేశ్యము కూడా ఇదే. దానికి చెబుతున్నాడు, చక్కటి ఉదాహరణ చెబుతూ ఉన్నాడు. పర్వతం, ఆ పర్వతానికి చుట్టూ ఉండేటటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవే పర్వతానికి రక్ష. మరి ఆ చెట్లు ఎలా వచ్చాయి? పర్వతం మీద నుండి వచ్చినటువంటి నీటి ద్వారా అవి పెరిగాయి. అంటే పర్వతము నుండి ఉద్భవించినటువంటి చెట్లే ఆ పర్వతానికి చుట్టూ ఉండి, అడవిలాగా ఉండి రక్షణగా ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అని చెబుతూ, మేరువనం యథా, మేరు పర్వతము మేరువనం యథా, మేరువనాన్ని ఆశ్రయించినట్లుగా. మరి ఆ మేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి మేరువనం ఎలా వచ్చింది? మేరు పర్వతం మీద నుండి వచ్చినటువంటి ఓషధులతోటి, అక్కడ నుంచి వచ్చినటువంటి నీటితోటి మేరు పర్వతం చుట్టూ ఒక వనం అనేది ఏర్పడింది. అంటే ఆ మేరు వనానికి జనకుడు మేరు పర్వతము అని చెప్పచ్చు.
కానీ మేరు పర్వతము తనకు రక్షణగా ఈ మేరు వనాన్ని భావిస్తుందన్నమాట. అంతే కదా, రాజు కోటలో ఉండి ఆ కోట చుట్టూ కూడా భిత్తిని పెద్ద అగర్తను కోట గోడను నిర్మింపజేస్తాడు. కానీ ఆ కోటగోడను రాజు చేత నిర్మించబడినటువంటి కోటగోడే రాజుకు ఏ విధంగా అయితే రక్షణను ఇస్తుందో, రాజుకు ఆ విధమైనటువంటి నమ్మకాన్ని ఇస్తుందో, పర్వతము నుండి ఉద్భవించినటువంటి నీటితోటి ఓషధులతోటి పర్వతము చుట్టూ ఏర్పడినటువంటి అడవి పర్వతానికి ఏ విధంగా అయితే రక్షణగా ఉంటుందో, అదేవిధంగా దశరథ మహారాజు నుంచి ఉద్భవించినటువంటి రామచంద్రుడే దశరథునికి రక్షకుడు అని చెప్పి సాక్షాత్తుగా దశరథుడే భావించాడు. పైగా తనకంటే తన కుమారుడు గొప్పవాడు అని చెప్పి రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా కీర్తిస్తే పొంగిపోయాడు. అందరూ కూడా రాముడినే కోరుకున్నాడని చెప్పి ఆనందించాడు. అందుకనే మహాబల ధర్మాత్మ, గొప్ప బలవంతుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి ధర్మాత్ముడైనటువంటి మహారాజా మా తండ్రి దశరథ మహారాజు నిత్యం బలవంతం తముపాశ్రిత, ఎప్పుడూ కూడా బలవంతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని ఆశ్రయించాలి అనుకున్నాడు. రాముడే తనకు సర్వస్వము, తనకు రక్షకుడు అని చెప్పి భావించాడు. మరి ఇది రాముని యొక్క శక్తి సామర్థ్యముల యొక్క విశేషం. ఆ విధంగా తన తండ్రి గారే రాముని యొక్క శక్తి సామర్థ్యాల గురించి అంత గొప్పగా భావిస్తే మరి చిన్నవాడినైనటువంటి నేను ఆ అభిప్రాయాన్ని ఎలా పొందకుండా ఉంటాను? ఆ వాస్తవాన్ని గ్రహించకుండా ఉండగలనా? ఇది వాస్తవం కావున నీవు గ్రహించు. రామలక్ష్మణులు లేకుండా ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి శక్తి అనేది లేదు అని అన్నారు. అందుకనే రాముడు వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఆ పర్వతానికి చుట్టూ ఉన్నటువంటి వనం కనుక లేదు అనుకోండి, ఆ పర్వతం మీద బాగా వర్షం పడినప్పుడు మెల్లమెల్లగా ఆ మట్టి అంతా కూడా కొట్టుకుపోయి పర్వత చర్యలు ఊడి పడిపోతూ ఉంటాయి. ఎప్పటి వరకు అయితే ఆ చెట్లు గడ్డి ఇవన్నీ కూడా పర్వతాన్ని అంటిపెట్టుకుని ఉంటాయో అప్పటి వరకు ఆ పర్వతము స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నీ వెళ్ళిపోయాయో పర్వతం కూడా పడిపోతూ ఉంటుంది. మరి అలాగే ఎప్పటి వరకు రామచంద్రమూర్తి అయోధ్యానగరంలో ఉన్నాడో అప్పటి వరకు మేరు సమాన ధీరుడిలాగా ఉన్నటువంటి దశరథ మహారాజు రాముడు ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయాడో అప్పుడు కుంగిపోయాడు, కుమిలిపోయాడు, కుప్పకూలిపోయాడు దశరథ మహారాజు. అందుకనే దశరథుని యొక్క స్థితిని చెబుతూ మేరుశ్చలన్నివయుగక్షయ సన్నికర్షే శోషం రజన్నివ మహోదధిర ప్రమేయ సూర్యపతన్నివ చ మండలమాత్ర లక్ష్య శోకాద్భృశం శిథిల దేహమతిర్నరేంద్ర అని అంటూ ఆ యుగాంతంలో మేరు పర్వతము కంపించిపోయి కుప్పకూలిపోయినట్లుగాను, అలాగే సముద్రంలో నీరంతా ఎండిపోవడంతో అది నీరు లేకుండా అయిపోయినట్లుగాను, అస్తమిస్తున్నటువంటి సూర్యుడిలాగాను దశరథ మహారాజు పుత్ర వియోగ దుఃఖంతో ఆయన గతించిపోయాడు అని చెప్పి అంటారు. మరి అలాగా అంటే రామచంద్రుడు ఉన్నప్పుడు దశరథ మహారాజుకి ఎంతటి ధైర్యం ఉన్నది. ఆయనను కోల్పోయిన తర్వాత దశరథుడే ఉండలేకపోయాడు, తన జీవితమే వ్యర్థము అనుకున్నాడు. అటువంటిది చిన్నవాడిని నేను ఆ రామలక్ష్మణులు లేకుండా ఈ రాజ్యాన్ని పరిపాలించగలనా? ఆ పరిపాలించేటటువంటి ఉత్సాహము శక్తి నాకు లేనే లేవు అని అంటున్నాడు. అదేమిటి నాయన, కైకేయీదేవి అనవచ్చు కదా, అదేంటి నాయన చిన్నప్పటి నుండి వశిష్ఠాదుల నుండి ఎన్ని విద్యలు నేర్చుకున్నావు, మీ నాన్నగారిని చూసి ఎంత ధైర్యాన్ని నీవు పొందావు, మరి అంతటి నీవు ఇప్పుడు ఈ విధంగా ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, పండితులు కష్టకాలంలో కూడా శోకించరు, సందర్భానుగుణంగా వ్యవహరిస్తారు. నువ్వు పండితుడివి, ఇన్ని తెలిసినటువంటి నీవే ఈ విధంగా ఎలా మాట్లాడతావు అని చెప్పి కైకేయీదేవి అనవచ్చును కదా. అందుకని సమాధానం చెబుతున్నాడు. సోహం కథమిమం భారం మహాధుర్య సముద్ధృతం దమ్యోధురమివాసాద్య వహేయం కేన చౌజస. ఏ శక్తితోటి నేను ఈ రాజ్యాన్ని రక్షించుటకు సమర్థుడిని భావించమంటావమ్మా? సహాహం
బాలులనైనటువంటి నేను, అన్నగారి మీద ప్రేమ కలిగినటువంటి నేను, వారు లేకపోతే జీవించలేనటువంటి నేను, ఇమం భారం ఆసాద్య, ఈ రాజ్యభారాన్ని పొంది మహాధుర్య సముద్ధృతం ధురం దమ్య ఇవ, బలిష్టమైనటువంటి వృషభములు తీసుకువచ్చినటువంటి భారాన్ని ఎక్కడ ఉంచాలి? దూడ వీపు మీద ఉంచుతారా? బాగా బలిష్టమైనటువంటి ఎద్దులు ఆ బండిని తీసుకుని వచ్చాయి. దాని నిండా ఎంతో భారం ఉన్నది. ఆ భారాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి తప్ప దూడల మీద కనుక ఉంచినట్లయితే ఆ దూడల ఆ భారాన్ని మోయలేవు కదా. అదే మాట అంటూ ఉన్నాడు. బలిష్టమైనటువంటి వృషభము చేత కిందికి దించబడినటువంటి భారాన్ని దురం దమ్య ఇవ, ఆ భారాన్ని దూడ మొయ్యడానికి వెళ్ళి వీపు పెడితే ఏమవుతుంది? చతికిల పడిపోతుంది, మొయ్యలేదు. ఆ మాట అనుకుంటున్నాడు. దమ్య అంటే ఇక్కడ వత్స, దూడ అని అర్థం అన్నమాట. అలాగా కేన ఓజస కథం మహేయం, ఒక పక్క తెలుస్తూ ఉన్నది. ఏమని? దశరథ మహారాజు పరిపాలించినటువంటి రాజ్యము, అలాగే అంతటి సమర్థులైనటువంటి రాముడు పరిపాలించవలసినటువంటి రాజ్యము, అటువంటి రాజ్యాన్ని చిన్నవాడైనటువంటి నేను పరిపాలించగలనా? ఆ భారాన్ని మొయ్యగలనా? కావున నేను ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు ఉత్సాహము, శక్తి సామర్థ్యములు లేవు అని అంటూ, నాయనా నీకు శక్తి సామర్థ్యములు ఉన్నాయి, కానీ నువ్వు వాటిని గుర్తించడం లేదు అని కైకేయి అంటుంటే దానికి సమాధానం చెబుతున్నాడు. అథవా మే భవేచ్ఛక్తి యోగైర్బుద్ధిబలేన వా సకామాం న కరిష్యామి త్వామహం పుత్రగర్ధినీ. ఒకవేళ నీవు అన్నట్లుగా నాకు శక్తి ఉండవచ్చునేమో గాక, అది నీ కోరిక అవ్వవచ్చుగాక, కానీ నేను మాత్రం ఆ పని చేయలేనమ్మా అని అంటూ, అథవా లేదా యోగైహి, యోగము చేత అంటే ఇంద్రియములన్నింటినీ కూడా బాగా అదుపు చేసుకుని, మనస్సుని దిటము చేసుకుని, రాయి చేసుకుని, ఎలాగో ఇక రాజ్యాన్ని పరిపాలించాలి కావున ఆ సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పరిపాలించడానికి నేను సిద్ధపడినా అంటే సామ దాన భేద దండోపాయములు అంటే దండోపాయములన్నింటినీ కూడా ప్రయోగిస్తూ రాజ్యాన్ని పరిపాలించడానికి నేను అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి ఒకవేళ కుదిరినప్పటికీ కూడా చూడండి, అందుకని అంటారు యోగ సన్నహనోపాయ ధ్యాన సంగతి యుక్తిషు అని చెప్పి అంటూ, యుక్తి అంటే తెలివితేటలతోటి, అలాగే ఈ క్రమశిక్షణ ఉపాయములు సామధాన భేద దండోపాయములు వీటితోటి నేను, లేకపోతే బుద్ధి బలముతోటి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి శక్తిని బలవంతంగా కూడా తీసుకున్నప్పటికీ కూడా, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అహం పుత్రగర్ధినీం త్వాం సకామాం నకరిష్యామి. ఇలాగ కుమారుడు తన కొడుకు కోసమని చెప్పి ఇంతమందికి ద్రోహం చేసినటువంటి నీ ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనను మాత్రం నేను జరగనివ్వను. నువ్వు అనుకున్నటువంటిది మాత్రం జరిగేటటువంటి అవకాశమే లేనే లేదు. ఏమనుకున్నావు నువ్వు? నా కొడుకు రాజు అయితే చాలు, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అని చెప్పి కేవలం స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోటి అందరికీ ద్రోహం చేశావు. అలా స్వార్థపూరితమైనటువంటి కోరిక కోరుకున్నావు. కావున అటువంటి కోరిక మాత్రం, నీ అభీష్టం మాత్రం నెరవేరనివ్వను అని అంటున్నాడు. రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు శక్తి లేదు. ఒకవేళ శక్తిని కూడా తీసుకుని ఎలాగులా ఈ ఉపాయములతోటి పరిపాలించే శక్తి ఉన్నది అని అనుకున్నప్పటికీ కూడా నీవు అనుకున్నది మాత్రం జరగనివ్వను. నీవు నా స్వార్థంతో ఏదైతే కోరుకున్నావో, నాకు రాజ్యాన్ని కట్టబెట్టి రాముడిని వనవాసానికి పంపించేయాలని చెప్పి, ఇది మాత్రం అంటే ఆ రాజ్యాన్ని మాత్రం నేను స్వీకరించను. నీ కోరిక మాత్రం నెరవేరదమ్మా, అది అన్యాయము అని అంటూ, నమే వికాంక్షా జాయేత త్యక్తం త్వాం పాప నిశ్చయాం యది రామస్య నాపేక్ష త్వయి స్యాన్ మాతృవత్సదా. అమ్మా, అసలు నేను ఇంకా నీతోటి ఇంత ఓపికగా మాట్లాడుతున్నాను, నువ్వు అడిగినటువంటి వాటికి సమాధానం చెబుతున్నాను అని అంటే ఇదంతా కూడా రామానుగ్రహం. అది నువ్వు గుర్తుపెట్టుకో.
దానికి అంటున్నాడు రామస్య త్వయి మాతృవత్సదా అపేక్ష. రాముడికి నువ్వంటే అమితమైనటువంటి గౌరవం. తన తల్లిని గౌరవించినట్లుగానే నిన్ను కూడా గౌరవిస్తూ ఉన్నాడు. ఆ మాతృభావనతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాడు, భక్తితో ఉన్నాడు. అపేక్షాయది నస్యాతు, అటువంటి భావన కనుక నీ యందు రాముడికి కనుక లేనట్లయితే, రాముడే కనుక నిన్ను తల్లిగా భావించనట్లయితే, రాముని యొక్క ఆదరాభిమానాలు కనుక నీకు లేకపోయినట్లయితే నేను కూడా నీతో ఈ విధంగా మాట్లాడేవాడిని కాదు, ఇప్పటికే నిన్ను ఎప్పుడో దండించి ఉండేవాడిని అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు భరతుడు. అందుకని అంటున్నాడు ఎది నస్యాత్, రాముడికి గనక నీ యందు ఆ విధమైనటువంటి ప్రేమ గనక లేకపోయినట్లయితే పాపనిశ్చయాన్ త్వాం త్యక్తుం మే వికాంక్ష నజాయేత. పాపాత్మురాలైనటువంటి నిన్ను విడిచిపెట్టాలి అనే బుద్ధి ఈ పాటికి ఎప్పుడూ నాకు కలిగి ఉండేది. నువ్వు పాపాత్మురాలైనప్పటికీ కూడా, ఇంత ఘోరమైనటువంటి తప్పు చేసినప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టాలి, లేకపోతే నిన్ను దండించాలి అనే భావన నాకు కలగడం లేదు అని అంటే, నిన్ను దండించడం లేదు అని అంటే దానికి కారణం రాముడికి నీ మీద ఉన్నటువంటి ఆదరాభిమానములు. ఒకవేళ నిన్ను గనక నేను దండించినట్లయితే నా అన్న రామచంద్రుని యొక్క మనస్సు కష్టపడుతుంది, ఆయన నొచ్చుకుంటాడు. అందుకని నిన్ను నేను దండించకుండా విడిచిపెడుతున్నాను, అంతే తప్ప నీలో విశేషమేమీ లేదు. నిన్ను నేను దండించకుండా ఉండడానికి కారణం రాముడే. ఆ రామానుగ్రహంతో నువ్వు ఈ విధంగా ఉండగలిగావు అంటున్నాడు. అంటే ఇక్కడ భరతునికి స్వాభిప్రాయం, ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం కంటే కూడా, సొంత నిర్ణయం కంటే కూడా రాముని యొక్క అభిప్రాయం ఏదైతే ఉన్నదో ఆ అభిప్రాయమే భరతుని యొక్క అభిప్రాయంగా ఉన్నాడు. ఇది భరతుని యొక్క పారతంత్ర్య బుద్ధి అని అంటారు. పారతంత్ర్య బుద్ధి అని అంటే సహజంగా ఇటువంటి బుద్ధి భార్యాభర్తల మధ్య ఉండాలి అంటారు. వేదం కూడా అదే చెబుతున్నది. అలాగే ఆ వివాహంలో మంత్రాలు చెప్పేటప్పుడు కూడా అదే విధంగా పెళ్లి కొడుకుతో చెప్పిస్తూ ఉంటాడు. నా మనసులో ఏదైతే ఉన్నదో అదే నీ మనసులో ఉండాలి, నీ మనసులో ఏదైతే ఉన్నదో అదే నా హృదయంలో ఉండాలంటే నా హృదయము నీ హృదయము వేరువేరు కాదు, మన ఇరువురు హృదయంలోనూ కూడా ఒకే అభిప్రాయం అనేది ఉండాలి అని వివాహంలో ఉన్నటువంటి మంత్రాల్లో కూడా చెబుతారు. అందుకనే ఆ వివాహం అనేది కేవలం వేడుక కాదు, అది వైదికమైనటువంటి ప్రక్రియ, జీవితాంతము కూడా ప్రభావం చేసేటటువంటి ఒక వైదికమైనటువంటి ప్రక్రియ. అందుకనే దాన్ని శ్రద్ధగా, చక్కగా, ఆనందంగా, వేడుకగాను చేసుకోవాలి, అలాగే వైదికంగా కూడా ఆ ప్రక్రియను చేసుకోవాలి అని అంటారు. అలాగా అంటే మనస్సులు కలిసి ఒకే అభిప్రాయంతో ఉండడం అన్నమాట. ఇక్కడ భరతుడు రాముని యందు కూడా ఒకే, అంటే రాముని యొక్క మనస్సులో రాముడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, ఆలోచన ఏ విధంగా ఉంటుందో భరతుని యొక్క అభిప్రాయం కూడా అదే. రాముడికి కైకేయి యందు మాతృభావన, గౌరవము, ఆదరణ, ప్రేమ ఉన్నాయి కావున భరతునికి కూడా ఆ విధమైనటువంటి ఆదరణ, ప్రేమ ఉన్నాయి. కైకేయిని ఎవరైనా నిందిస్తే రాముడికి కష్టం కలుగుతుంది కావున మరి భరతుడికి కోపం వచ్చినప్పటికీ కూడా రాముడి కోసమని చెప్పి, రాముడు నొచ్చుకుంటాడని చెప్పి కైకేయిని ఏమీ అనలేకపోతున్నాడు అంటే దండించలేకపోతూ ఉన్నాడు. ఆ మాటనే చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఇది అంటే రాముడికి ఇష్టమైనది భరతుడికి ఇష్టం, రాముడికి ఇష్టం లేనటువంటిది భరతుడికి కూడా ఇష్టం కాదు. అంటే భరతుడికి తనకు ప్రత్యేకమైనటువంటి ప్రీతి ఇష్టం ఏమీ లేవు. రాముడి అయితే ఏదైతే ఇష్టమో అదే భరతునికి ఇష్టమని చెబుతున్నాడు. ఉత్పన్నాతు కథం బుద్ధి తవేయం పాపదర్శిని సాధుచారిత్ర విభ్రష్టే పూర్వేషాం నో విగర్హిత. అమ్మా, ఈ విధంగా నీయందు ఎంతో ప్రేమాభిమానములు, ఆదరణ కలిగినటువంటి రాముడికే నీవు ద్రోహం చేసింది. పాపదర్శిని, పాపపు ఆలోచన కలిగినదానా, సాధుచారిత్ర విభ్రష్టే, పూర్వము నువ్వు చక్కటి సత్ప్రవర్తన కలిగే ఉండేటటువంటి దానివి, కానీ ఆ సత్ప్రవర్తన నుండి నీవు దిగజారిపోయావు. ఎందుకు అంటే దిగజారటము అనేది మొదలయ్యింది అని అంటే అది ఒక్కసారి పల్లానికి ప్రవహించడం మొదలైనటువంటి నీరులాగా, కట్టలు తెంచుకున్నటువంటి నదిలాగా అది పల్లమును వెతుక్కుంటూ వేగంగా వెళ్ళిపోతుంది తప్ప
ఆపటం అనేది చాలా కష్టం. అంటే ఎక్కడ ఆపగలగాలి? ఆపితే ఆ కట్ట దగ్గరే ఆపాలి, లేకపోతే అసలు కింద పడకుండా పైనే ఆపాలి. కానీ ఒకసారి దిగదారి పడటం కనుక అలవాటైనట్లయితే అది పూర్తిగా అధపాతాళం వరకు వెళ్ళిపోతుందన్నమాట. అలాగ నీవు పూర్వం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి అభిప్రాయంతో వ్యక్తిత్వంతో ఉండేదానివి, కానీ నీవు ఇలా దిగజారి ఇలాగ అధోగతికి చేరుకున్నావు. సాధుచారిత్ర విభ్రష్టే అంటే పూర్వం సవ్యంగా ఉండి ఇప్పుడు భ్రష్టురాలమైనటువంటి దానివి, భ్రష్టమైనటువంటి దానివి, దిగజారినటువంటి దానివి అయిపోయావు. నా పూర్వేషాం విగర్హిత ఇయం బుద్ధి. అసలు మన పూర్వీకులు కానీ ఇప్పటి వారు కానీ ఎవరైనా సరే ఇటువంటి బుద్ధిని కలిగి ఉన్నారా? ఎవరైనా సరే ఇటువంటి బుద్ధిని పొగుడుతారా? ఎవరైనా సరే అంగీకరిస్తారా? అసలు ఇటువంటి బుద్ధి నీకు ఎలా కలిగింది? మన కుటుంబంలో ఎవరికి ఇటువంటి బుద్ధి అనేదే లేదే. అటువంటి నీకు ఈ బుద్ధి ఎలా కలిగినది అని అంటున్నాడంటే భరతుడు మెల్లమెల్లగా అసలు విషయంలోకి వస్తూ ఉన్నాడు. అంటే తల్లికి ఈ బుద్ధి స్వతసిద్ధంగా కలిగినది కాదు, ఎవరో దుర్బోధ చేయటం వల్ల కలిగినది అనే విషయాన్ని భరతుడు కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, మన కుటుంబంలో కానీ మన వంశంలో కానీ ఇటువంటి బుద్ధి ఎవరికీ లేదే, ఈ విధంగా దిగజారడం అనేది ఎవరు పొందలేదే. అటువంటి నీవు ఇలాంటి బుద్ధిని బుద్ధిని పొందావు అంటే, ఇలాంటి బుద్ధి కలిగింది అంటే ఎలా కలిగింది, ఎందుకు నీకు ఈ బుద్ధి కలిగింది అని అంటూ, అస్మిన్ కులే హి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితాః. అదేంటి నాయన, నీకు రాజ్యాన్ని కట్టబెట్టాలి అనే ఆలోచనతోటి నాకు ఈ బుద్ధి కలిగింది అని అంటున్నావేమో. ఇటువంటి వ్యవహారం మన వంశంలో ఎక్కడైనా నువ్వు చూసావా? లేదు కదా. అస్మిన్ కులే, ఈ ఇక్ష్వాకు వంశంలో, పూర్వేషాం, మన పూర్వీకులందరిలోనూ కూడా జ్యేష్ఠ రాజ్య అభిషేచ్యతే, జ్యేష్ఠుడైనటువంటి వాడు, పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడే రాజ్యాన్ని పొందుతాడు, రాజ్యానికి అధినాయకుడు, రాజు అవుతాడు. అపరే భ్రాతరః తస్మిన్ సమాహితాః. అపరే భ్రాతరః, ఇతరులైనటువంటి అన్నదమ్ములు ఎవరైతే అంటే తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తస్మిన్ సమాహితాః, ఆ జ్యేష్ఠ కుమారుణ్ణి అన్నగారిని ఆశ్రయించి అన్నగారిని అనుసరించి ప్రవర్తంతే, వాళ్ళు ప్రవర్తిస్తారు. మన వంశంలో, ఈ ఇక్ష్వాకు వంశంలో పూర్వీకులలో ఎక్కడ చూచినప్పటికీ కూడా జ్యేష్ఠ కుమారుడు రాజు అవ్వటము అంటే ధర్మాత్ముడు, ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడైన జ్యేష్ఠుడు రాజు అవ్వటము, మిగతా వారు తమ్ముళ్ళందరూ కూడా అతనిని అనుసరించి ఉండటము అనేది ధర్మంగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి లక్షణం. ధర్మశాస్త్రాల్లో కూడా జ్యేష్ఠ ఏవతు గృహ్ణీయాత్ పిత్రియం ధనమశేషతః శేషాస్తమను జీవేయు యథైవ పితరం తథా అని చెప్పి, అలా పరంపరగా వచ్చినటువంటి దానిని అన్నగారు గ్రహించాలి, అన్నను అనుసరించి ఉండాలి. ఆ అన్నగారికి కనుక ఇష్టమైనట్లయితే అందరికీ కూడా చక్కగా దాన్ని సంక్రమింపచెయ్యాలి అని అంటున్నారు. అంతేకాదు, అంటే అన్నగారికే మొత్తం ఇచ్చేస్తే మరి తమ్ముళ్ళ పరిస్థితి ఏమిటండి అని సందేహం వస్తుంది. అందుకనే దానికి కూడా సమాధానం చెప్పేస్తున్నాడు. పితేవ పాలయేత్ పుత్రాన్ జ్యేష్ఠో భ్రాతృన్ విశేషతః. తండ్రి ఏ విధంగా అయితే బిడ్డల విషయంలో ఉంటాడో అన్నగారు తమ్ముళ్ళ విషయంలో, తనకంటే చిన్నవాళ్ల విషయంలో ఆ విధంగా ఉండాలి. అంటే ఏమిటి, తన సుఖము కంటే కూడా తమ్ముళ్ళ యొక్క సుఖాన్ని గురించి ఆలోచించాలి అని అన్నాడు. ఈ విధంగా చూడండి, మన సనాతన ధర్మంలో ఆ అన్నదమ్ముల అనుబంధం కానీ పితాపుత్ర సంబంధం కానీ ఎంత గొప్పగా వర్ణిస్తారు. ఒకరి కోసం ఒకరు తమ జీవితాలను అర్పించేంతటి అనుబంధాలను కలిగి ఉండాలి అని చెప్పి అన్నారు. జ్యేష్ఠుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతన్ని అనుసరించాలి అనేది ఒక ధర్మంగా చెబితే, ఆ జ్యేష్ఠుడు తండ్రిలాగా తన తమ్ముళ్ళందరినీ కూడా పరిపాలించాలి, వారిని సుఖంగా ఉండే విధంగా చూడాలి అని చెప్పి అదే ధర్మశాస్త్రం మరలా చెబుతూ ఉన్నది. కావున మరి మన వంశంలో కూడా పెద్దవాడు రాజవ్వటము, చిన్నవాళ్ళు వారిని అనుసరించడం అనేది పరంపరగా వస్తున్నది.
మరి మా అన్నగారు సకల గుణాభిరాముడు ధర్మాత్ముడు అయినటువంటి రామచంద్రునికే అటువంటి యోగ్యత అర్హత ఉన్నాయి. ఆయనను విడిచిపెట్టి నేను రాజవ్వటం అనేది ఎంతవరకు ధర్మము కాదు కదా అంటూ నహి మన్యే నృశంసేత్వం రాజధర్మమవేక్షసే గతిం వా న విజానాతి రాజవృత్తస్య శాశ్వతీం. నృశంసే క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి దానా తల్లి కైకేయి, త్వం రాజధర్మం న అవేక్షసే, నీకు రాజధర్మం తెలియదా? అంతటి ఉత్తమమైనటువంటి రాజవంశంలో జన్మించినటువంటి నీవు, ఇంతటి ఉత్తమమైనటువంటి ఇక్ష్వాకు వంశానికి కోడలమైనటువంటి నీకు కనీస రాజధర్మం కూడా తెలియదా? పోనీ తెలియకపోయినా పూర్వం వారు ఏమాచరించారో అదైనా తెలుసుకోవాలి కదా, తెలిసినా ఈ విధంగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నావా అని అంటూ రాజధర్మం నావేక్షసే, రాజధర్మాన్ని చూడవా నువ్వు? రాజవృత్తస్య శాశ్వతీం గతిం వా నజానాసి, పోనీ నీకు ధర్మం తెలియదు, ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి, పోనీ ఎవరినైనా అడిగేటటువంటి ఓపిక లేదు, లేకపోతే అడిగేటటువంటి ఉద్దేశ్యం లేదు, పూర్వం ఏం జరిగిందనేది, వంశంలో ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. ఇలాగా రాజధర్మము తెలియక ఇతరులను అడక్క ఇంతకుముందు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మూర్ఖంగా మొండి పట్టుదలతో ఈ విధంగా గతింవా నజానాసి, ఒక పద్ధతి పాడు లేకుండా ఏం చెయ్యాలో తెలియకుండా కేవలం స్వార్థ బుద్ధితోటి ఈ విధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. ఇదేనా నీ వివేకము? ఇదేనా నీ యొక్క ఆలోచన శక్తి? అసలు నీకు ఆలోచన అనేదే లేదు అని నాకు అనిపిస్తున్నదమ్మా అని అంటూ భరతుడు కైకేయి చేసినటువంటి పనిలో ఉన్నటువంటి దోషములను ఆమెకు ఎత్తి చూపుతూ, ఆ కైకేయి చేసినటువంటి దోషములను తెలియజేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి కైకేయీదేవి మాట్లాడినటువంటి మాటలేమిటి, ఆ తరువాత భరతుడు ఏ విధంగా కైకేయితో మాట్లాడాడు, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అపాపదర్శనం అపాపదర్శనం శూరం శూరం కృతాత్మానం కృతాత్మానం యశస్వినం యశస్వినం ప్రవ్రాజ్య ప్రవ్రాజ్య చీరవసనం క్షీరవసనం కిన్ను పశ్యసి కిన్ను పశ్యసి కారణం కారణం లుబ్ధాయాః లుబ్ధాయాః విదితో మన్యే విదితో మన్యే నతేహం నతేహం రాఘవం ప్రతి రాఘవం ప్రతి తథాహ్యనర్థః తథాహ్యనర్థః రాజ్యార్థం రాజ్యార్థం త్వయా నీతః త్వయా నీతః మహానయం మహానయం అహం హి పురుషవ్యాఘ్రౌ పురుషవ్యాఘ్రౌ అపశ్యన్ అపశ్యన్ రామలక్ష్మణౌ రామలక్ష్మణౌ కేన శక్తి ప్రభావేన శక్తి ప్రభావేణ రాజ్యం రాజ్యం రక్షితుముత్సహే రక్షితుముత్సహే తం హి నిత్యం మహారాజः మహారాజः బలవంతం బలవంతం మహాబలః అపాశ్రితో భూత్ ధర్మాత్మా మేరుః మేరువనం యథా సోహం కథమిమం భారం మహాధుర్య సముద్ధృతం దమ్యః ధురమివాసాద్య వహేయం కేన చౌజసా అథవా మే భవేచ్ఛక్తిః యోగైః బుద్ధిబలేన వా సకామాం న కరిష్యామి త్వామహం పుత్రగర్ధిని నమే వికాంక్షా జాయేత త్యక్తుం
త్వాం త్యక్తుం త్వాం పాపనిశ్చయాం యది రామస్య నావేక్ష త్వయి స్యాత్ మాతృవత్సదా ఉత్పన్నాతు కథం బుద్ధి తవేయం పాపదర్శిని సాధు చారిత్ర విభ్రష్టే సాధు చారిత్ర విభ్రష్టే పూర్వేషాం నో విగర్హిత అస్మిన్ కులేహి పూర్వేషాం జ్యేష్ఠః రాజ్యేభిషిచ్యతే అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితాః నహి మన్యే నృశంసే త్వం రాజధర్మం అవేక్షసే గతిం వా న విజానాసి రాజవృత్తస్య శాశ్వతీం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిసప్తతితమే సర్గే దశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి ఏతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ